ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు కాబట్టి ఇవాళ 2581 వార్డులకు బీఆర్ఎస్కు 781 వార్డులు వచ్చినాయి. 781 వార్డులు వస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాస్తున్న కొన్ని దినపత్రికలు వాళ్ళు ఏం రాస్తారండి, బీఆర్ఎస్కు కేవలం 15% వచ్చిందని రాస్తారు. అంటే ప్రజలను గుడ్డోళ్ళు అనుకున్నారా, ఎడ్డోళ్ళు అనుకున్నారా, నాకు అర్థం కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్కు కేవలం 15% వచ్చిందంట. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తే అది నిజం అవుతుందని నమ్ముతున్నారా? ఇలా ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ గారే దీనికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఒక పత్రికను టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం కాదు మేము చెప్తున్నది. వాస్తవాలు ప్రజల ముందర పెడుతున్నాం, నిజాలు నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకింత కసి? అసలు మరి ఆనాడు శ్రీశ్రీ ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అన్నాడు శ్రీశ్రీ. మరి దాన్ని నిజం చేస్తున్నారు రాధాకృష్ణ గారు? మీరు ఎందుకింత విషం చిమ్ముతున్నారు? మీరు లెక్కలు కూడా సరిగా రాను ఎట్లా పెట్టుకున్నారు మీరు? ఎడిటోరియల్ బోర్డ్స్లా, బ్యూరోలలో ఎట్లా పెట్టుకున్నారు? కనీసం ఆ పర్సంటేజ్ 781 డివైడెడ్ బై 2581 మల్టిప్లైడ్ బై 100 కొడితే పర్సంటేజ్ వస్తుంది కదా. అది కూడా చేయకుండా డైరెక్ట్గా పెట్టినరు, పెట్టి 15% వచ్చిండ్రు. తర్వాత మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా పర్సంటేజ్ ఇచ్చింది. మొత్తం కూడా పర్సెంటేజ్ చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 32% మున్సిపాలిటీస్లో వచ్చింది, కార్పొరేషన్లో 29% వచ్చింది. టోటల్గా 29% బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చరిత్రలో ఏ అపోజిషన్ పార్టీ తీసుకున్నంత గొప్పగా 2 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అది అందరికీ క్లియర్గా తెలుసు. మీరు నిజం చెప్పండి కదా. నిన్న ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజ్ చేసి పంపించిండ్రు ఆంధ్రజ్యోతి దినపత్రిక వాళ్ళు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకుంటున్నారో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు అదే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అది ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి జరుగుతుంది. ఫార్ములా ఈ కేసు ఇప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే సడన్గా ఫార్ములా ఈ కేసు గురించి మళ్ళీ లీక్లు. అది లొట్టపీసు కేసు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది, తుఫేల్ కేసు అని చెప్పడం జరిగింది. అంతా పారదర్శకంగానే జరిగింది, అంతా కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే, ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే, ప్రభుత్వ అకౌంట్ల ద్వారానే మొత్తం కూడా పోయింది. ఏది కూడా ఇక్కడ నిందితులు అనబడే వ్యక్తుల అకౌంట్లకు రాలేదు. ఆయన కూడా దాని మీద మళ్ళీ లీకులు, ట్యాపింగ్ జరిగేటప్పుడు మళ్ళీ లీకులు, ఈ విధంగా లీకులు ఇచ్చుకుంటూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాననే నిలబడ్డారనేది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా తెలిసింది.